మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు వరంగల్లోని రుద్రేశ్వరాలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. కాకతీయులు పాలించినటువంటి ఈ సామ్రాజ్యంలో వందల వేల శివాలయాలు, అంటే ఆ రోజులలో ప్రతి గ్రామం, ప్రతి పల్లె శివనామస్మరణతో మారుమోగినటువంటి సందర్భం. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనేది సామెత. కాకతీయుల కాలం నాడు నిర్మించినటువంటి వేలాది దేవాలయాలలో ఇవాళ మహాశివరాత్రిని పురస్కరించుకొని కోట్లాది మంది భక్తులు వారి కోరికలను, వారి కష్టాలను, వారికి ఉండేటువంటి సమస్యల్ని, ఆ స్వామి పట్ల వారికి ఉండేటువంటి భక్తి ప్రపత్తుల్ని చాటుకుంటున్నటువంటి సందర్భం. శివుడి మహిమ వల్ల ఈ ప్రాంతం ఆనాటి నుండి ఈనాటి వరకు సుభిక్షంగానే కొనసాగుతూ ఉన్నది. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమ సందర్భంలో కేసీఆర్ గారు కావచ్చు, మేము కావచ్చు, అనేక సందర్భాల్లో ప్రతి శివాలయాన్ని సందర్శించినటువంటి సమయంలో స్వామివారికి మేము మొక్కుకున్నటువంటి మొక్కు, మీ ఆజ్ఞ లేనిది చీమైనా గుట్టది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకు మీ అనుగ్రహం ఉండాలని ఆ రోజు కోరినాం. తదనంతర కాలంలో వారి అనుగ్రహంతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాం. అది కూడా నెరవేరింది. కానీ అనుకోని పరిస్థితులలో ఈరోజు తెలంగాణ ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నటువంటి సందర్భంగా నేను స్వామివారికి గతం లాంటి మంచి మా ప్రాంతానికి ప్రసాదించమని మొక్కుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు ఈ పర్వదిన సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి శివభక్తులైనటువంటి శివులందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు, ధన్యవాదాలు, సెలవు.